ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో భాగంగా వృషభ రాశి వారికి 2025 సంవత్సరం అనేటువంటిది ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా, మానసిక పరంగా, హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, కెరియర్ పరంగా, వైవాహిక జీవితం పరంగా, లవ్ లైఫ్ పరంగా ఎలా ఉండబోతోంది 2025 సంవత్సరం, అలానే మీరు పాటించవలసినటువంటి రెమెడీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం చూసుకుంటే మీ యొక్క హెల్త్కి సంబంధించినటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. మీ యొక్క హెల్త్ ఏదైతే ఉంటుందో, మీ యొక్క హెల్త్ అనేటువంటిది ఈ సంవత్సరంలో కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ముఖ్యంగా మీకు జీర్ణ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి, డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే బాడీ అనేటువంటిది ఓవర్ హీట్కి ఎక్కువగా గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రాబ్లమ్స్ మీరు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా వాటర్ అనేటువంటిది ఎక్కువగా తాగేటువంటి ప్రయత్నం చేయండి. అలానే సహజ సిద్ధమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో, కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, ఇటువంటివి ఎక్కువగా కూడా మీ డైట్లో ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అలానే డైజెషన్ ప్రాబ్లమ్స్ పోగొట్టుకోవడం కోసం ఎక్కువగా పీచు పదార్థం ఉండేటువంటి ఫ్రూట్స్ అనేటువంటివి కానివ్వండి, వెజిటేబుల్స్ అనేటువంటివి ఎక్కువగా మీ ఆహారంలో ఉండేటువంటి విధంగా చూసుకోండి. అలానే ఏవైతే స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయో, ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయో, వాటికి ఎంత దూరంగా ఉంటే ఈ ఇయర్ అనేటువంటిది మీకు అంత అద్భుతంగా ఉంటుందండి. ఇక నెక్స్ట్ గా చూసుకుంటే సంవత్సరం మొదటి భాగంలో మాత్రం కాలేయ సంబంధమైనటువంటి లివర్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే మార్చి ఏప్రిల్లో కనుక శుక్రుడు రెట్రోగ్రేడ్ అవ్వడం వల్ల గర్భిణీ స్త్రీలు కొన్ని సమస్యలు అనేటువంటివి ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే జూలై నెలలో ఫుడ్ పాయిజనింగ్ అనేటువంటిది జరిగేటటువంటి అవకాశం ఉందండి. నేను చెప్పాను కదా ఇందాక, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. దాంట్లో జూలై నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి. జూలై నెలలో అవుట్ సైడ్ ఫుడ్ అనేటువంటిది ఎంత తక్కువగా తింటే మీకు ఆరోగ్యం అనేటువంటిది అంత అద్భుతంగా ఉంటుందండి. సో మీరు అనవసరంగా మీ సొంత తెలివితేటలు ఉపయోగించి మెడిసిన్స్ అనేటువంటి వాడకండి. ఇలా కనుక మీ యొక్క అతి తెలివితేటలు ప్రదర్శించి మీ సొంత జ్ఞానంతో మెడిసిన్ కనుక వాడారు అంటే ఇయర్ ఎండింగ్లో చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే ఆరోగ్యపరంగా కనుక చూసుకుంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటిది చాలా బాగుంటుందండి. ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా మీరు కొంత ఉపశమనం అనేటువంటి పొందేటువంటి సెకండ్ లో బాగుంటుంది అనమాట. ఇక ఫైనాన్షియల్ కండిషన్స్ కనుక చూసుకుంటే, ఫైనాన్షియల్ కండిషన్స్లో 2025లో ఫస్ట్ ఏవైతే 3 నెలలు ఉంటుందో 3 మంత్స్, ఈ 3 మంత్స్ మీ మంత్స్ కావు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ 2024లోనే నవంబర్ మంత్ నుంచే మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి. 2024 నవంబర్ నుంచి మీకు మార్చి 2025 వరకు కూడా మీ డబ్బు అనేటువంటిది అతి ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి మీ లైఫ్లో చాలా ఎక్కువగా జరుగుతాయండి. సో నా సలహా ఏంటంటే, మీ అకౌంట్లో కనుక మీ డబ్బు అనేటువంటిది కొంచెం పొదుపు చేసి కనుక ఉంచితేనట్లయితే ఆ డబ్బుని ఇమ్మీడియట్గా మీకు కావాల్సిన వాళ్ళు, మీ నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చాలా కొద్ది మొత్తంలో అమౌంట్ మాత్రమే మీ అకౌంట్లో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి, మీరు ఏదైనా సరే చట్టపరమైనటువంటి సమస్యల్లో ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అలానే మీ తాత ముత్తాతలకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించినటువంటి కోర్టు వ్యవహారాల్లో కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. అలానే వీటికి సంబంధించినటువంటి ఏవైతే ఇప్పటి వరకు కూడా కోర్టు సమస్యల్లో మీరు ఇబ్బంది పడ్డారో వాటికి సంబంధించినటువంటి పరిష్కారం అనేటువంటిది ఈ ఇయర్లో వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి. నేను మీకు చాలా చిన్న రెమెడీ చెప్తాను చూడండి. కోర్టు సమస్యలు ఎంతో మంది నా క్లయింట్స్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం మన దగ్గరికి నేమ్ కరెక్షన్కి వచ్చినప్పుడు నేమ్ కరెక్షన్తో పాటుగా వాళ్ళ సమస్యలకి సంబంధించినటువంటి రెమెడీస్ అనేటువంటి నేను చెప్పడం జరుగుతుందండి. రామబాణం లాంటి రెమెడీస్ అనమాట. ఈ రెమెడీస్కి తిరుగుండదండి. అటువంటి వాటిలో చాలా మంది నా క్లయింట్స్కి నేను కోర్టు సమస్యలు ఎదుర్కోవడానికి ఇచ్చినటువంటి రెమెడీ ఒకటి అద్భుతమైన రెమెడీ అండి. మనకి కోకోకోలా కానీ పెప్సీ కానీ ఉంటుంది కదా, ఈ కోకోకోలా కానీ పెప్సీ కానీ మీరు
కోర్టులోకి వెళ్ళే ముందు కానివ్వండి, లేదంటే కోర్టు దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు కానీ మీ వాష్రూమ్లో ఈ కోకోకోలా కానీ పెప్సీ కానీ పోసి ఫ్లష్ అవుట్ చేసేసేయండి. ఫ్లష్ అవుట్ మీరు ఇంటి దగ్గరన్నా చేయండి, కోర్టులో కానీ చేయండి. దీనివల్ల ఫలితం అనేటువంటిది మీ సైడ్ వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. అద్భుతమైనటువంటి రెమెడీ ఇది, ఖచ్చితంగా పాటించి తీరండి. అలానే ఏదైనా సరే ఒక కొత్త పని అనేటువంటిది మీరు స్టార్ట్ చేయడానికి లోన్స్ అనేటువంటివి తీసుకునేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తుందండి. అలానే దీంట్లో భాగంగా మీకు కొంత రిస్క్ కూడా ఉందండి. సో లోన్ తీసుకునేటప్పుడు సైన్ చేసేటప్పుడు కానివ్వండి, ఆన్లైన్లో ఫిల్ చేసి సబ్మిట్ చేసేటువంటి వాటి ఏవైతే ఉంటాయో వీటిలో కానివ్వండి, కొంచెం 1-2 సార్లు జాగ్రత్తగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటువంటివి చాలా నీట్గా చదివిన తర్వాత ప్రాసెస్లోకి ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశంలోకి వెళ్ళండి. లేదంటే కనుక ఈ రుణం తీసుకునేటువంటి విషయంలో, లోన్స్ తీసుకునేటువంటి విషయంలో తీసుకున్న తర్వాత చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అయితే ఉంటుందండి. అలానే దీనివల్ల మీ వర్క్ లోడ్ అనేటువంటిది ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలానే షేర్ మార్కెట్లో కనుక చూసుకుంటే వృషభ రాశి వారు 2025 ఇయర్లో పెద్ద మొత్తంలో అమౌంట్ అనేటువంటిది పెట్టడం అనేటువంటిది ఎంత తక్కువ మీరు పెట్టగలిగితే అంత మంచిదండి. సో అలానే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానివ్వండి, కమోడిటీస్ కానివ్వండి, ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా, ఈ ఇయర్ అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకుంటే మీకు చాలా మంచిదండి. అలానే ఏప్రిల్ మరియు ఆగస్టు మధ్యలో మీ ఆర్థిక పరిస్థితి అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుందండి. చెప్పాను కదా, మార్చి వరకు కూడా మీ మనసు కావు, మార్చి తర్వాత నుంచి కూడా మీకు ఆగస్టు వరకు కూడా చాలా బాగుంటుందండి. అలానే జూలై నెలలో మీరు పెద్ద ఆర్థిక లాభాలు పొందుతారండి. అంటే పెద్ద మొత్తంలో అమౌంట్ అనేటువంటిది ఒకసారిగా రావటం, ఇటువంటివి అనేటువంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలానే వ్యాపారంలో గొప్ప ఆర్థిక పరమైనటువంటి విజయాలు అనేటువంటిది పొందేటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలానే మీరు కుటుంబం కోసం చాలా డబ్బు అనేటువంటిది ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం వస్తుందండి. నేను చెప్పాను కదా, మీకు పెద్ద బిజినెస్లో లేదంటే పెద్ద లావాదేవీల ద్వారా అమౌంట్ అనేటువంటి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో ఇటువంటి పాజిటివ్స్ అన్నీ కూడా మనకి రావాలి అంటే మీరు చూడండి, వృషభ రాశి వాళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉంటారండి. కోట్ల మంది అందరికీ ఇది జరుగుతుందని కాదు, ఇదే జరుగుతుంది. 70% ఇదే జరగాలి, మిగిలిన 30% గోచార రీత్యా ఉంటుంది. బట్ ఈ 70% కూడా మీ యొక్క నేమ్ అనేటువంటిది మీ యొక్క జన్మజాతకానికి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పాజిటివ్స్ అనేటువంటి జరుగుతాయండి. లేదంటే వీటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది మీ లైఫ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందుకనే నేను ఎన్నోసార్లు చెప్తాను, మీ యొక్క నేమ్ అనేటువంటిది అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో యాస్ట్రో న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేయించుకున్నప్పుడు ఈ యొక్క దాంతోపాటు నేను మీకు మీ యొక్క ఏదైతే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఈ నేము, ఈ రెమెడీస్ అనేటువంటి మీకు రామబాణంలాగా ఉపయోగపడి లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటి చాలా ఎక్కువగా మీకు వస్తుందండి. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్యామిలీ అండ్ సోషల్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుందో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో ఫ్రెండ్స్, మీ రాశి ఏంటి అనేటువంటిది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలానే నెక్స్ట్ ఏ రాశి గురించి మనం చెప్పుకుందాం అనేటువంటి దాని గురించి తెలియజేయండి. ఏ రాశి మీద ఎక్కువగా మనకి కామెంట్స్ వస్తాయో ఆ రాశి గురించి నేను నెక్స్ట్ తెలియజేసేటువంటి ప్రియారిటీ తీసుకొని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అలానే ఇక ఫ్యామిలీ అండ్ సోషల్ లైఫ్ అనేటువంటి కనుక చూసుకుంటే సంవత్సరం ప్రారంభంలో అండి శని మీ కుటుంబానికి నిరంతరంగా కొన్ని సమస్యలు అనేటువంటి ఇస్తూ ఉంటాడండి. అత్తమామల వైపు నుండి కూడా అనేకమైనటువంటి సమస్యలు అనేటువంటివి కనిపిస్తున్నాయి మీకు. అలానే కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో కొంత విచక్షణతో వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంచెం కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత చెప్పాను కదండి, అత్తగారి నుంచి కొంచెం ఇబ్బందులు అనేటువంటి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందండి. దాన్ని మీరు కొంచెం విచక్షణతో దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయండి. ఎడ్డం అంటే తెడ్డం అనేటువంటి విధంగా ఉండకండి. కొంత అత్తగారి మాట వింటున్నట్టు మీరు వ్యవహరిస్తూనే మీరు చేయాలనుకున్నటువంటి వాటిని నిదానంగా ఎదుటి వాళ్ళకి కన్వీనియన్స్ మెథడ్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే కనుక ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే మీరు ప్రశాంతంగా ఉండి కుటుంబంలో గందరగోళాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ 2025లో కొంత మీ కుటుంబాల్లో గందరగోళాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందండి. దాన్ని మీరు మాత్రమే సమర్థవంతంగా ఎదిరించగలుగుతారు, సమర్థవంతంగా నిర్మూలించగలుగుతారు. కాబట్టి మీరే గందరగోళానికి లోనయ్యారనుకోండి, ఆ సమస్యలు అనేటువంటి ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట. కాబట్టి కొంత మీరు నిదానంగా వ్యవహరిస్తూ ఎదుటి వాళ్ళు ఏమన్నా అన్నా కూడా కొంచెం ఈ ఇయర్ వరకు కూడా
చూసి చూడనట్టు వెళ్ళండి, విని విన్నట్టు ఉండండి. అప్పుడు కొంత మీరు లైఫ్ అనేటువంటిది ఈ ఇయర్ చాలా బాగుండేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే తల్లితో విభేదాలు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయండి. అలానే జూన్ మరియు సెప్టెంబర్ మధ్య కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. ఇంతలో మీకు ఈ వాహన ప్రమాదం అనేటువంటి జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. దయచేసి నా యొక్క సలహా ఏంటి అంటే, మీరు దాన్ని ఏమంటారండి, ఏదన్నా కోపంలో ఉన్నా, లేదంటే ఏదన్నా విషయం గురించి ఆలోచిస్తూ, అలానే ఎదుటివాడి మీద కోపంతో ఏదేదో ఆలోచించుకుంటూ బండి నడిపేటువంటి ప్రయత్నం చేయకండి. దయచేసి నా మాట వినండి. చాలా ఎక్కువగా మీకు యాక్సిడెంట్స్ అనేటువంటివి కనిపిస్తుందండి ఈ ఇయర్లో. కాబట్టి బండి నడిపేటప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండి, మనసు అనేటువంటిది నిలకడగా మీరు రోడ్డు మీద పెట్టుకొని మీ దృష్టి అనేటువంటి జాగ్రత్తగా బండి నడిపేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ వాహన ప్రమాదాలు అనేటువంటివి తప్పించుకోవాలంటే కనుక ఈ ఇయర్లో ఖచ్చితంగా ఇయర్ స్టార్టింగ్లోనే మీరు ఎక్కడైనా సరే రక్తదానం అనేటువంటి చేయండి. మీరు కనుక రక్తదానం అనేటువంటి చేశారంటే కనుక ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల నుంచి కొంత ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది, ఈ యాక్సిడెంట్ అయ్యేటువంటి సమస్య నుంచి. అలానే నెక్స్ట్ కనుక చూసుకుంటే, ఏదైనా సరే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి. అప్పుడు ఏమవుతుందంటే మీ ఆరా అనేటువంటిది ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఆ వాతావరణానికి, సిచ్యువేషన్స్కి అనేటువంటికి అనుగుణంగా మారిపోతుంది. అలానే హాఫ్ అన్ అవర్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చున్న తర్వాత వాటర్ అనేటువంటిది అక్కడ మీతో పాటు వాటర్ తీసుకెళ్తారు, అక్కడ వాటర్ తాగుతారు, మీ ఇష్టం. అది హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ తాగి మీరు అక్కడ ఎవరైతే కొంత పేద పేషెంట్స్ ఉంటారో, పూర్ పేషెంట్స్ ఉంటారో, ఆ పూర్ పేషెంట్స్కి వారికి సంబంధించినటువంటి మెడిసిన్ అనేటువంటి దానం చేయండి. ఈ రెండు, రక్తదానం కానివ్వండి, మెడిసిన్ దానం కానివ్వండి, ఈ రెండిట్లో ఏది చేసినా సరే, లేదంటే రెండు చేసినా సరే మీకు మేజర్ యాక్సిడెంట్స్ నుంచి, మేజర్ సర్జరీ నుంచి కొంత ఉపశమనం అనేటువంటిది ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక నెక్స్ట్ లవ్ లైఫ్ అండి. ఇక ఈ లవ్ అనేటువంటిది ఈ కాలంలో కామన్ అయిపోయింది. సో కాబట్టి చాలా మంది కూడా మన లవ్ లైఫ్ కూడా ఎలా ఉంటుంది చెప్పని అడుగుతున్నారు. ఈ లవ్ లైఫ్ కనుక చూసుకుంటే కనుక, మీరు వివాహం చేసుకోవాలనుకుంటే కనుక కుటుంబానికి సంబంధించినటువంటి పర్మిషన్ అనేటువంటి తప్పనిసరిగా ఉండాలనే విషయాన్ని మీరు మర్చిపోకండి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి అండి. ఈ సిచ్యువేషన్ కూడా ఎందుకు చెప్పానంటే, పనికి మాలినటువంటి తెలివితేటలు పోయి మనం ఫస్ట్ మ్యారేజ్ చేసేసుకుందాం, తర్వాత ఇంట్లో చేద్దాం, ఇటువంటి అతి తెలివితేటలు ప్రదర్శించద్దు. ఇటువంటి అతి తెలివితేటలు ప్రదర్శించారంటే కనుక చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అలానే మీ జీవిత భాగస్వామి మీ కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారండి. మీ జీవిత భాగస్వామి వలన మీ కెరియర్లో ఈ ఇయర్ అనేటువంటిది మంచి వృద్ధి ఉంటుంది. అలానే వారు చెప్పినట్లు కూడా కొంత మీరు వ్యవహార శైలినటువంటిది మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. అలానే మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రవర్తన కూడా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు కూడా ఈ ఇయర్స్ ఏ ఇయర్ అయితే ఉందో, ఈ ఇయర్లో మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ లాంటివి ఉంటే కనుక మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేటువంటివి సర్దుమణిగి అద్భుతంగా ఈ ఇయర్ అనేటువంటి ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య మీ యొక్క ఫ్యామిలీ లైఫ్లో డబ్బు, అలానే ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చిన్న చెదురు మొదురు గొడవలు అనేటువంటి జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి అటువంటి చెదురు మొదురు గొడవలు వచ్చినప్పుడు దయచేసి దాన్ని పెద్ద చేసుకోవద్దు. వన్స్ ఒకసారి మీరు గొడవ పెద్ద చేసుకున్నారంటే ఈ ఇయర్ కనుక ఈ సమస్య అనేటువంటి మీ జీవితకాలం కూడా వెంటాడుతుందండి. చిన్న సమస్యలు వచ్చినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ మీరే ఇద్దరు ఆ గొడవ, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు వైఫ్ అరుస్తుంది అనుకోండి, భర్త కొంచెం సద్దుమణిగి విని విన్నట్టుగా బయటకు వెళ్ళిపోండి, లేదంటే వింటూ అలా వదిలేసేయండి. అప్పుడు సమస్య అనేటువంటిది పెద్దదవుతుంది. లేదంటే భర్త అరుస్తున్నాడు అనుకోండి, భార్య మీ పని మీరు చేసుకోండి, విన్నట్టు వదిలేసేయండి. ఈ రెండిట్లో ఈ ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు ఈ ఇయర్ మీరు సద్దుమణిగినా సరే ఈ ఇయర్ అనేటువంటిది అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మీకు. కాబట్టి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సో జన్మజాతకాల ద్వారా, అదంటే మనం ఈ ప్రొడిక్షన్స్ అనేటువంటి ఎందుకు చెప్తాము అంటే, రాబోయేటువంటి సమస్యల్ని మీరు తెలుసుకొని దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గంలోకి వెళ్తారనేనండి. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరి మధ్య కూడా నేమ్ అనేటువంటిది కంపాటబిలిటీలో ఉండి, వీరిద్దరికీ సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ ఇద్దరి పేర్లు ఉన్నప్పుడు ఏదైతే వైవాహిక జీవితం ఉంటుందో, వైవాహిక జీవితంలో వచ్చేటువంటి సమస్యలు రావండి. ఇది ఎంతో మందికి వైఫ్ అండ్ హస్బెండ్స్ గొడవల్లో ఉండి ఇక మనకి వద్దు, ఈ లైఫ్ ఇక్కడతో మన ఇద్దరం ఆపేద్దాము, మనం విడివిడిగా ఉందాం అనుకుంటున్న వారికి కూడా మనం నేమ్ కరెక్షన్ ద్వారా కొంత సమయంలో ఈ నెగిటివ్స్ మొత్తం కూడా పోయి వైఫ్ అండ్ హస్బెండ్స్ చాలా మంచిగా ఉన్నటువంటి సంఘటనలు అనేటువంటివి నా క్లయింట్స్లో నేను చాలా మందిలో చూశానండి. కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్పడానికి, ఇంత గ్యారంటీగా చెప్పడానికి కారణం అదేనండి. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక, మీరు మళ్ళీ చెప్తున్నాను వినండి,
వృషభ రాశి వారు ఇల్లీగల్ కనెక్షన్స్ అనేటువంటివి చాలా దూరంగా ఉండాలండి. వన్స్ ఒక్కసారి మీ భార్య కాకుండా లేదంటే మీ భర్త కాకుండా వేరే వాళ్ళతో కనుక మీరు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నారు అంటే మీ జీవితంలో పతనం స్టార్ట్ అయినట్టేనండి. వన్స్ ఒక్కసారి కనుక ఇటువంటి వాటిల్లో మీరు అడుగు పెట్టారంటే మీరు ఎటువంటి పరిష్కారం చేసినా, ఈవెన్ దో మీరు ఎంత పెద్ద పూజలు చేసినా సరే మీ జీవితంలో మీరు ఎదగటం అనేటువంటిది కల్లా. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. మీరు ఏ విధంగా అయితే రాముడు ఏకపత్ని వ్రతుడుగా ఉన్నాడో వృషభ రాశి వారు జీవితంలో ఎంత కాలం అయితే తన భార్యతో కాకుండా లేదంటే తన భర్తతో కాకుండా వేరే వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోకుండా ఉన్నంత కాలం కూడా ఏదో ఒక విధంగా మీ చేతిలో డబ్బు అనేటువంటిది ఉంటుందండి. వన్స్ ఈ తప్పటడుగు వేశారు అంటే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, జీవితంలో మీకు అక్కడే పతనం స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోండి. అలానే కొత్త ప్రేమ సంబంధాలు అనేటువంటి వాటిల్లో కొంత నిబద్ధతతో ఉండండి, ఓకేనా. అలానే మీ యొక్క లవర్స్ మధ్యలో కొన్ని అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి కొంచెం ఒకరికొకరు మీ యొక్క సంబంధాల్లో ట్రాన్స్పరెన్సీగా ఉండేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. సో నేను వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య చాలా మందికి నేను ఇచ్చిన రెమెడీ అండి. ఎందుకంటే మన దగ్గర అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత జీవితంలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకు నేను రెమెడీస్ చెప్తానండి. రామబాణం లాంటి రెమెడీస్ ఇవన్నీ కూడా, ఓకేనా. ఆ రెమెడీస్ అనేటువంటి వాటి వల్ల నేను ఇచ్చినటువంటి నేమ్ వల్ల జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా క్లయింట్స్లో. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఆర్థిక పరంగా మీరు ఎదగాలి అంటే కనుక మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ భార్య మీకు ఎదురు రావాలండి. ఒకవేళ పెళ్ళి అవ్వని వాళ్ళు కనుక ఉంటే కనుక మీ చెల్లిని కానివ్వండి, మీ తల్లిని కానివ్వండి, ఎవరైనా సరే మీకు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎదురు రావాలి. వాళ్ళ చేతిలో ఎంతో కొంత అమౌంట్ అనేటువంటిది పెట్టండి. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు రూపాయి పెడతారా వాళ్ళ చేతిలో, 10 రూపాయలు పెడతారు, 50 రూపాయలు పెడతారు, 100 రూపాయలు పెడతారు, 500 రూపాయలు పెడతారని మీ ఇష్టం. వాళ్ళ చేతిలో పెట్టండి. ఆ డబ్బు మళ్ళీ కూడా వెనక్కి తీసుకోవద్దండి. అది వాళ్ళ ఖర్చుల కోసమే వాళ్ళు వాడుకోమని చెప్పండి. అలానే వెళ్ళేటప్పుడు మీకు కనుక ఖచ్చితంగా మ్యారేజ్ అయి ఉంటే కనుక మీ భార్య నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళండి. చేతిలో డబ్బులు పెట్టి భార్య నుదుటి మీద ఒక ముద్దు పెట్టి వెళ్ళండి. చూడండి ఆ రోజంతా మీకు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇటువంటి రెమెడీస్ అనేటువంటివి కొన్ని సంవత్సరాల నుంచి నేను ఫాలో అవుతున్నానండి. సో అలానే నా క్లయింట్స్కి అనేక మందికి నేను చెప్పడం జరిగింది. అందుకనే నా క్లయింట్స్కి అద్భుతమైనటువంటి లైఫ్ అనేటువంటి లీడ్ చేస్తూ ఉంటారండి. సో ఇక నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ పరంగా చూసుకుంటే కనుక కెరీర్కి సంబంధించి 2025 మాత్రం సాధారణంగానే ఉంటుందండి. అద్భుతమైనటువంటి అవకాశాలు ఏమి ఉన్నాయి, బట్ కానీ 2026 అనేటువంటి చాలా అద్భుతంగా ఉంటుందండి. 2025 నవంబర్ తర్వాత లైఫ్ అనేటువంటిది ఒక మంచి రేంజ్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి 2026లో ఉండవలసినటువంటి మీ జీవితం యొక్క అద్భుతాలు సాధించడానికి ఈ 2025 అనేటువంటి ఈ ఇయర్ని మీరు ఒక స్టెప్గా తీసుకోండి. అలానే నేమ్ కరెక్షన్ అనేటువంటిది అర్జెంటుగా చేసుకుంటే 2026లో మీకు వచ్చేటువంటి లైఫ్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉండబోతుందండి. అలానే మొదటి 3 నెలల్లో రాహు మీకు 11th హౌస్లో అలానే 10th హౌస్లో మీకు ప్రభావం చూపించటం వలన మీ యొక్క ఎడ్యుకేషన్ అలానే మీ యొక్క బిజినెస్ కానివ్వండి లేదంటే వృత్తిపరమైనటువంటి వాటిలో పరిస్థితి బాగానే ఉంటుందండి. ఏప్రిల్ 2025 వరకు కూడా ఎడ్యుకేషన్ అనేటువంటిది అనుకూలంగానే ఉంటుంది. పిల్లలు వారి యొక్క విద్య యొక్క అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి దాని యొక్క క్వాలిటీ మీద దృష్టి పెట్టండి. అంటే ఎలా చెప్పాలంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ స్టూడెంట్లు తీసుకోండి, చెప్తాను నేను. బీటెక్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు మీకు ఏదైనా ఒక ఇది కావాలనుకుంటారు, ఏదైనా ఒక బ్రాంచ్లోకి వెళ్దాం అనుకుంటారు. సో మీ ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళు వేరే కాలేజీలో జాయిన్ అవుతున్నారుగా అని చెప్పేసి మీరు ఆ కాలేజీలో మీకు మంచి ర్యాంక్ వచ్చినా సరే అటువంటి పిచ్చి కాలేజీలో వెళ్ళి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీరు ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ మీద ఈ ఇయర్ ఎటువంటి నిర్ణయం అనేటువంటి తీసుకుంటారో మీరు రాబోయేటువంటి మీ యొక్క ఎడ్యుకేషన్ కానివ్వండి మీ యొక్క జాబ్ పరమైనటువంటి లైఫ్ అనేటువంటిది ఈ ఇయర్తో ముడిపడి ఉంటుందండి. అలానే మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ ఇయర్ని చేయటం మొదలుపెట్టండి. అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చదివే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఏదైనా ఒక కొత్త కోర్సులో
మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే ఏదైనా ఒక న్యూ సంబంధించినటువంటి ఒక ఏఐ గురించి నేర్చుకోవటం కానివ్వండి, లేదా ఎడిటింగ్ గురించి నేర్చుకోవటం కానివ్వండి, యూట్యూబర్స్ అనుకోండి, ఎవరైనా వృషభ రాశి వాడు ఉన్నారనుకో ఎడిటింగ్ గురించి నేర్చుకోవటం, ఎస్ఈఓ గురించి నేర్చుకోవడం, లేదా ఏదైనా కొత్త ఛానల్ ఏ ఛానల్ పెట్టాలంటే దాని గురించి ఆలోచించి ఇలా ఈ విధంగా మీ మీద మీరు ఈ ఇయర్ కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు అంటే ఈ ఇయర్ ఎండింగ్ ఖచ్చితంగా కూడా మీరు ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే మీకు శని యొక్క శుభస్థానం కారణంగా అధికార తరగతి చెందినటువంటి వ్యక్తులు అంటే ఎవరైతే మీ యొక్క సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో మీకు ప్రమోషన్ అనేటువంటిది ఇవ్వటానికి చాలా అనుకూలంగా ఉంటారండి. కాబట్టి కొంచెం జనవరి నుంచి కూడా మీ సుపీరియర్కి అనుగుణంగా వారి యొక్క అంచనాలకి అనుగుణంగా పనిచేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. దానివల్ల ఖచ్చితంగా కూడా ప్రమోషన్స్ అనేటువంటి ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే మీ ఏదైతే మీ యొక్క ఈ యొక్క ఆఫీసెస్ ఉంటాయో మీ యొక్క ఆఫీసుల్లో కూడా ఇయర్ అనేటువంటిది చాలా మంచి లైఫ్, చాలా జోవియల్గా, చాలా సరదాగా, చాలా సంతోషంగా కూడా మీ లైఫ్ అనేటువంటిది మీరు లీడ్ చేస్తారండి. అలానే ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి. లలిత సహస్రనామం అనేటువంటిది అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా చదివేటువంటి ప్రయత్నం చేయండి. లలిత సహస్రనామంలో మీరు కనుక చదవటం మొదలు పెడితే ఖచ్చితంగా కూడా మీకు మీ నేమ్ అనేటువంటిది మీకు డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా కూడా ప్రమోషన్స్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో శనివారం రోజున ఖచ్చితంగా కూడా హనుమాన్ చాలీసా అలానే శని స్తోత్రం ఉంటుంది కదా, ఈ శని స్తోత్రం అనేటువంటిది పారాయణ చేయటం అనేటువంటిది చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి షేర్ చేయటం వల్ల వారికి జరిగేటువంటి పాజిటివ్లో కొంత పాజిటివిటీ అనేటువంటి మీ లైఫ్లోకి యాడ్ అయ్యి యూనివర్స్ నుంచి మీకు అంత పాజిటివ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ మనం ఏ రాశి వారి గురించి చెబుదాము అనేటువంటి దాని గురించి కింద కామెంట్లో తెలియజేయండి. దానివల్ల నేను ఏ రాశి గురించి అయితే ఎక్కువగా వచ్చిందో కామెంట్స్ ఆ రాశి గురించి నెక్స్ట్ నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.